నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. రికార్డు సమయంలో కాల్వల విస్తరణ చేపట్టిన కారణంగానే ఈ సీజన్లో చివరి భూములకు నీరందించాలనే మాకల సాకారమవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మచిలీపట్నం పార్లమెంట్ ఎంపీ బాలశౌరి మరియు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడ ప్రసాద్ కంకిపారు మండలం కంకిపారు గ్రామానికి చెందిన షేక్ చిన్ననాసర్వలి ఆధ్వర్యంలో 50 మంది వైసీపీ కార్యకర్తలు పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శాసనసభ్యులు బోడే ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. రికార్డు సమయంలో కాల్వల విస్తరణ చేపట్టిన కారణంగానే ఈ సీజన్లో చివరి భూములకు నీరందించాలనే మాకల సాకారమవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరందించే హంద్రీ నీవా ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు చూసి నామలసు పులకరిస్తోందని, అత్యధిక సామర్థ్యంతో హంద్రీ నీవా కాల్వల్లోని నీటి ప్రవాహాలు రైతన్నల ఆశలను ఆకాంక్షలను తీరుస్తున్నాయని, రైతుల సంతోషం మా సంకల్పానికి మరింత బలాన్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మచిలీపట్నం పార్లమెంట్ ఎంపీ బాలశౌరి మరియు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడ ప్రసాద్ ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ పోరంకి మరియు కానూరులో కూడా పలు రోడ్లు శంకుస్థాపన చేశామని, రానున్న రోజుల్లో పెనమలూరు కంకిపాడు హైదరాబాద్ లోని గచ్చిబౌలివలే అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడేటువంటి 3 శంకుస్థాపనలు ఈరోజు చేశాం. ఒకటి ఉప్పులూరులో హట్కో వాళ్ళు ఇచ్చినటువంటి 70 లక్షల రూపాయలతోటి ఒక మంచి కమ్యూనిటీ హాల్. అదే రకంగా పోరంకిలో ఒక రోడ్డు, అలాగే కానూరులో ఒక రోడ్డు, ఒకటి 70 లక్షలు, ఇంకొకటి దాదాపు 1,30 లక్షల రూపాయలతో అది కూడా శంకుస్థాపన చేశాం. సిఆర్డీఏలో వచ్చేటువంటి ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులోనే ఇవన్నీ కలిపితే మనకి కొంచెం ఈజీగా ప్రాజెక్టు శాంక్షన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఒక పార్లమెంటు సభ్యుడిగా మచిలీపట్నం నుంచి విజయవాడ ఏదైతే ఇప్పుడు 4 లైన్ ఉందో దాన్ని 6 లైన్ చేయిస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి కంకిపాడు నుంచి గుడివాడ వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో దాన్ని రైతుల పొలాల్లో నుంచి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్డుని దాదాపు 600 కోట్ల రూపాయలతోటి 6 లైన్ రోడ్డు వస్తూ ఉంది. శాసనసభ్యుల వారు ప్రతిరోజు కూడా ఏదో ఒక వార్డులో తిరుగుతూ ఇవన్నీ ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకొని సిఆర్డీఏ నుంచి అలాగే నారాయణ గారి దగ్గర నుంచి ఫండ్స్ కూడా తీసుకొస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇద్దరం కలిసి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య, రోడ్లు, డ్రైనేజీ, కొన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ కూడా డెఫినెట్గా కంప్లీట్ చేస్తాం. పెనమలూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మచిలీపట్నం పార్లమెంట్ ఎంపీ బాలశౌరి మరియు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడ ప్రసాద్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడ ప్రసాద్ మాట్లాడుతూ సుమారు 2,70 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పరుగులు పడుతుందని పేర్కొన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ ఏరియాలో మన ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే కానీ, మచిలీపట్నం టు విజయవాడ 6 లైన్ వే కానీ ఇవన్నీ కూడా వస్తే ఈ యొక్క జిల్లా ముఖ చిత్రం మారనుంది. అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉంది. ఈ 1 సంవత్సరన్నర కాలంలోనే ప్రతి ఇంటికి కృష్ణా నది నీళ్ళు ఇచ్చే విధంగా రాబోయే 3-4 సంవత్సరాల్లో మరి ఆ పని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. అలాగే పట్టణ ప్రాంతంలో అమృత్ 2 పథకం కింద కృష్ణానది వాటర్ని సరఫరా చేసేందుకు దాంట్లో కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు దానికి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం అభివృద్ధి అనేది వేగంగా నడుస్తూ ఉంది. మరి గ్రామ సింహాలు కొన్ని మురుగుతూ ఉన్నాయి. మేము వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు గమనిస్తూ ఉంటారు చిత్తశుద్ధితో ఎవరు పనిచేస్తూ ఉన్నారు ఏమిటి అనేది. ప్రజలు అంతిమంగా ఎవరు బాగా చేస్తూ ఉన్నారు అనేది చూసుకుంటారు. ఈరోజు మాటలతోటో లేకపోతే వేరే రకంగా మా మీద బురద చల్లే మాటలు చెప్తే ప్రజలు నమ్మేటట్లేరు. 24 గంటలు నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉంది, ఎక్కడ ఏ విధంగా నిధులు తీసుకురావాలి, వాటితో ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద ఎక్కువ కూడా నిరంతరం పనిచేస్తూ ఉన్నాం, చేస్తున్నాం కూడా. తప్పకుండా మరి ఈ రాబోయే 4 సంవత్సరాల్లో అన్ని రకాలుగా కూడా ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం మరి గతంలో చెప్పిన సంక్షేమ పథకాలు ఏమి అమలు చేశారో వాళ్ళకి తెలుసు.
ఈ రోజున చెప్పిన విధంగా మరి ఒక సంవత్సర కాలంలోనే సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నీ కూడా అమలు చేశాం. భవిష్యత్తులో కూడా ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి కూడా 2 పట్టాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. తాడిగడప మున్సిపాలిటీ పోరంకి గ్రామంలోని పద్మావతి గార్డెన్స్ 2వ ఫేజ్ నందు ప్రధాన రహదారి మరియు అంతర్గత సీసీ రోడ్లను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ 72 లక్షల నిధులతో పద్మావతి గార్డెన్స్ 2వ ఫేజ్ నందు ప్రధాన రహదారి మరియు అంతర్గత సీసీ రోడ్లను అభివృద్ధి చేయటం జరిగిందని, పోరంకి గ్రామం తనకన్న తల్లి లాంటిదని, రాబోయే 4 సంవత్సరాలలో పోరంకి గ్రామాన్ని మరియు తాడిగడప పరిధిలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసి తీరుతారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్, తాడిగడప మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్, తాడిగడప మున్సిపల్ కమిషనర్ నజీర్, వడ్లమూడి శుభశేఖర్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. గంగూరు నలంద బ్లూమింగ్ డైల్ స్కూల్ దగ్గర నుంచి ఈ సాలిపేట జంక్షన్ వరకు 6 కోట్ల రూపాయలు సెంటర్ డివైడర్, స్ట్రీట్ లైట్స్ శాంక్షన్ అయింది. మొన్న మార్కింగ్ కూడా చేసాం. ఒక వారం 10 రోజులు అది కూడా శంకుస్థాపన చేస్తాం. అంతవరకే అనుకుని మీరు తృప్తి పడతారా? తృప్తి పడదు, నేను తృప్తి పడను. ఈ జంక్షన్ నుంచి ఎస్టీ కాలనీ దాకా నేను ఇంజనీర్లని పిలిపించి 7 మీటర్లు 7.5 మీటర్లు రోడ్డు వస్తుంది, అటు ఇటు షోల్డర్స్ వస్తాయి. డివైడర్ లేకుండా ఇక్కడి నుంచి ఎస్టీ కాలనీ దాకా రోడ్డు, ఒక పక్క డ్రైన్ ఎస్టిమేట్ చేయమంటే సుమారుగా 8 కోట్లు వచ్చింది. 2-3 రోజుల్లో టెండర్కి ఇచ్చేస్తా ఉన్నారు. కానూరు మహానాడు రోడ్డు ఆటో నగర్ దాకా వచ్చింది. కానూరు పరిధి నుంచి పోరంకి కృష్ణాపురం మీదుగా మన నిర్మాణం రోడ్డు వరకు 30 కోట్ల రూపాయలు టెండర్లు పిలవడం జరిగింది. మన కానూరు పరిధిలో బందర్ రోడ్డు ఆర్టీసీ టెర్మినల్ నుంచి బల్లెంవారి వీధి వరకు 2 పక్కల రోడ్డు, సెంటర్ డివైడరు, లైటింగు, అక్కడి నుంచి కేశినేని నాని గారి ఇంటి దగ్గర టవర్ లైన్ ఉంటుంది, అక్కడ దాకా మళ్ళీ ఒక 35 కోట్ల రూపాయలు టెండర్లు పిలవటం జరిగింది. అది కూడా 2 పక్కల రోడ్డు, సెంట్రల్ లైటింగ్, అంటే సుమారుగా 105 కోట్ల రూపాయలు ఒక్క పెనమలూరు నియోజకవర్గంలో టెండర్లు పిలవటం జరిగింది. ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగా ఎదిగాను అని అంటే కేవలం పోరంకి ప్రజల యొక్క ఆదరాభిమానాలే. మీ ఇంటి బిడ్డగా మీరందరూ కూడా ఆదరించి భారీ మెజార్టీతో, పోరంకి అంటే అవతల పార్టీ మీద మన మీద పోటీ చేసేవాళ్ళు భయం వేసి బయటికి వెళ్ళిపోతున్నారు కౌంటింగ్ అప్పుడు. మన కన్న తల్లిని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామో పోరంకిని ఆ విధంగా నేను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కన్న తల్లిని మర్చిపోము, పోరంకిని మర్చిపోము. తప్పకుండా పోరంకి అభివృద్ధిలో అగ్రభాగాన్ని పెడతాం. ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉందో, పంటకాల రోడ్డు అనేది నా కళ. ఆనాడు 2014-19 మధ్యలో ఉన్న 42 గ్రామాల్లో 100% పనిచేసి 10-15 గ్రామాలైనా, 60-70% పనిచేసి కొన్ని గ్రామాలైనా, అన్నిటినీ కూడా ఆనాడు జరిగిన వరకే తప్ప ఆ తర్వాత ఒక్కసాట కూడా ఏ రకమైన అభివృద్ధి జరగకుండా 2019 నుంచి 24 వరకు ఒక సంక్షేమంతోనే కాలక్షేపం చేసి ప్రజా సమస్యలన్నిటిని కూడా పక్కన పెట్టి మౌలిక వసతులను ఏ రకంగానూ ఏర్పాటు చేయకుండా గ్రామాల్లో ఇటు రోడ్లు కానివ్వండి మరి అన్నీ కూడా ఆగమైపోయి మన జీవన విధానమే మారిపోయే విధంగా తయారైతే మళ్ళీ 2024లో అత్యధిక మెజార్టీతో మనం ఈ శాసనసభ్యుడు తీసుకొచ్చుకుంటే మళ్ళీ ఎక్కడెక్కడ ఆగినాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా పనిని పూర్తి చేస్తూ 90% అయినాయి, 80% అయినాయి, 70% అయినాయి కూడా ఒక్కొక్కటిగా పని చేసుకుంటూ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పని చేయాలనే తపన కలిగిన మనిషి మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు. కంకిపారు మండలం కంకిపారు గ్రామానికి చెందిన షేక్ చిన్ననాసర్వలి ఆధ్వర్యంలో 50 మంది వైసీపీ కార్యకర్తలు
పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శాసనసభ్యులు బోడే ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ షేక్ చిన్న నాసర్ వలి మరియు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యం అయినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కంకిపాడు గ్రామానికి సంబంధించి మైనారిటీ కుటుంబాలు కానీ లేకపోతే బీసీ కుటుంబాలు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు. తప్పకుండా మీరందరూ కూడా ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనం అందరం కూడా గ్రామాల అభివృద్ధి కోసం చేస్తూ ఉన్నాం తప్పితే వ్యక్తిగత లాభం కోసం ఎవరు ఈరోజు ఈ పార్టీలో కానీ ఎక్కడ కానీ ఉండరు. నియోజకవర్గంలో గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలా, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందేటట్టు చేసుకోవడమే మన ప్రధాన లక్ష్యం. ఈరోజు మీరందరూ చూశారు, తల్లికి వందనం అవ్వచ్చు, రేపు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అవ్వచ్చు, లేకపోతే పెన్షన్లు పెంచిన విధానం అవ్వచ్చు, అన్నదాత సుఖీభావ అవ్వచ్చు. చెప్పిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఈరోజు కంకిపాడు చాలా నిధులు కంకిపాడుకి కేటాయించడం జరిగింది. దాదాపు ఎన్ఆర్జీఎస్ నిధులు ₹1 దాకా ఇవ్వడం జరిగింది గత సంవత్సరం. అలాగే పంచాయతీ నిధులు కానీ మండల పరిషత్ నిధులు కానీ ఇంకొక ₹1 పైన ఖర్చు పెట్టడం జరిగింది. కానూరుకి కంకిపాడుకి ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ ఒకటి మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఈ రాబోయే 1-2 సంవత్సరాల్లో కంకిపాడు ప్రధాన రహదారికి డ్రైనేజీ నిర్మాణం చేస్తాం. వర్షం పడితే ఎక్కడో చుక్క నీరు నిలబడకుండా మొత్తం కూడా డ్రైన్ అంతా కూడా వెళ్ళిపోయే విధంగా చేసి, ఇంకా ఎక్కడైనా రోడ్ల నిర్మాణం మిగిలి ఉన్నట్లయితే దాని నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు తమపై బురద చెల్లే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. 1 సంవత్సర కాలంలోనే ఎంతవరకు అభివృద్ధి చేయగలమో అంతవరకు అభివృద్ధి చేసి చూపించాం. కొత్త పిచ్చగాళ్ళు ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మీటింగ్లు పెట్టుకొని వాళ్ళ పార్టీ కోసం మాట్లాడుకోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళని బురద చల్లే కార్యక్రమాలు తీసుకుంటే మాత్రం ఇక్కడ ఎవరు కూడా సహించేవాళ్ళు లేరు. నేను చెప్తా ఉన్నాడు, ఆయనంట రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వారసుడంట. ఎవడన్నా నవ్వుతాడు, తెలవని వాళ్ళకి చెప్పుకోవాలి. 2004 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సీట్ ఇస్తే వ్యతిరేక పార్టీకి చేసిన వ్యక్తి. మొన్న 2014లో కానీ 19లో కానీ వైఎస్ఆర్సీపీలో ఉండి ఏ పార్టీకి ఓటేయమన్నాడు? ఒకసారి కానూరులో జనాలను అడిగితే చెప్తారు. వైఎస్ఆర్సీపీలో ఉండి ఏ అభ్యర్థిని గెలిపించమన్నాడో పార్టీ వాళ్ళందరికీ తెలుసు. ఇవాళ గుడిగింజ మాత్రి శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నాడు. ఈయనంట వారసుడంట. మేము మాట్లాడకూడదు అనవసరంగా అని చెప్పి నేను మాట్లాడట్లా. ఎన్నికలు పూర్తయినాయి. కుర్రాళ్ళు ఆవేశంలో ఇంటి మీద రాళ్ళు వేస్తే అద్దాలు బాగుపడితే స్వయంగా నేను కుర్రాళ్ళందరినీ కూడా మందలించాను. వెచ్చ పనులు చేయమానండి,
గెలుపోవటములు సహజం. ఆవేశాలు అనేవి తాత్కాలికంగా ఉండాలి తప్పితే అవి కక్షలు పెంచుకునే విధంగా ఉండకూడదు. మీ తరపున నేను సారీ చెప్తున్నానని ఆ వ్యక్తికి ఫోన్ చేసి సారీ, ఇలాంటి భవిష్యత్తులో జరగవని చెప్పి నేను సారీ చెప్పాను. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, నా ఇంటి మీద రాళ్ళు వేశారు, ఏదో చేశారు. మీకులాగా సంస్కారం లేని పార్టీలో మా కార్యకర్తల్ని మేము ఉంచట్లా. మా కార్యకర్తలకి సంస్కారం నేర్పుతున్నాం. నేను రెచ్చగొట్టచ్చు మీ అందరినీ, చంపుదాం, నరుకుదాం, కనబడిన వాడిని ఏరేద్దామని. దానివల్ల ఎవరు నష్టపోతారు? కార్యకర్తలు నష్టపోతారు. నాయకుడు ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటాడు. కార్యకర్తలు ఆవేశంలో ఎదుటివాడిని తనటమో లేదా చంపటమో నరకటమో చేస్తే దానివల్ల నష్టం జరిగేది కార్యకర్తలకి. మేము అది చెప్పట్లా. నీ నాయకుడు ఏం చెప్తున్నాడు? నీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తున్నాడు? పరపర నరికేస్తాం, చీకట్లో తలకాయలు లేపేస్తాం. నువ్వేం చెప్తున్నావు? నేను ధర్నాలు చేస్తా ఉంటే నా మీద యనమలకూరు వంతె కట్టండి అని చెప్పి ధర్నా చేస్తే నాకు ఎదురు దాడి చేసి ధర్నా చేసిన ఘనత మీ పార్టీది. కంకిపాడు గొడవర రోడ్డు వేయండి అని చెప్పి నీళ్ళగుంటలో కూర్చుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా మురుగుంటలో ఆ రోడ్డు మీద గుంటలో కూర్చుంటే నా మీద కేసు కట్టిన ఘనత మీ పార్టీది. ఇవన్నీ కూడా నువ్వు ఆకాశం మీద ఉమ్మేద్దాం అనుకుంటే అది నీ మొహం మీద పడుద్ది. అసలు నువ్వు నీలో చిత్తశుద్ధి లేదు. ముందు నువ్వు పార్టీ ఏ పార్టీకి ఏ రోజు ఏ పార్టీలో ఉండి ఏ పార్టీకి చేశావు, దీనికి సూటిగా సమాధానం చెప్పండి మీ కార్యకర్తలకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రికార్డు సమయంలో కాల్వల విస్తరణ చేపట్టిన కారణంగానే ఈ సీజన్లో చివరి భూములకు నీరందించాలనే మాకల సాకారమవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మచిలీపట్నం పార్లమెంట్ ఎంపీ బాలసోరి మరియు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడ ప్రసాద్. కంకిపారు మండలం కంకిపారు గ్రామానికి చెందిన షేక్ చిన్ననాసర్వలి ఆధ్వర్యంలో 50 మంది వైసీపీ కార్యకర్తలు పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శాసనసభ్యులు బోడే ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.